అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి సాదర స్వాగతం. మనిషి దైవత్వంతోనే పుట్టాడు, కాని ఆ విషయాన్ని మరిచిపోయాడు. కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు. దైవత్వపు స్థితికి చేరుకోవడం ఎలా? ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది. పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకం. ఓషో ప్రవచనాల ద్వారా ఆంగ్లంలో రూపొందింపబడిన బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదమే విజ్ఞాన భైరవ తంత్రగా మనకు అందివ్వబడినది. ఓషో మరణం, ప్రేమ, ధ్యానం మూడింటిని ఒకదానికొకటి జోడిస్తాడు. ఈ మూడింటిని ఒకదానికి మరొకదాన్ని జోడించడం వింతగా అనిపించవచ్చు. మరణం, ప్రేమ, ధ్యానం వర్తమానంలోనే జరుగుతాయి. కనుక ఒకవేళ మీరు మరణం అంటే భయపడితే ప్రేమించలేరు. ఒకవేళ మీరు ధ్యానమంటే భయపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది. అంటే మీ జీవితంలో బ్రహ్మానందపు స్థితిని, దైవత్వపు స్థితిని అనుభూతి పొందలేరు అన్నమాట. కాబట్టి ఇవి మూడు ఒకే విధమైన అనుభవాలు. కనుక ఒకవేళ మీరు ఒకదానిలోనికి ప్రవేశించగలిగితే మీరు మిగిలిన ఆ రెండింటిలోకి ప్రవేశించగలరు. మీ నిజస్థితిని మీరు పొందటానికి, బ్రహ్మానందం పారవస్యపు స్థితిని పొందడానికి ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలోని విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. మానవాళి తమను తాము దైవంలా మార్చుకోవడానికి ఓషో ద్వారా అందివ్వబడిన అద్భుతమైన గ్రంథరాజమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర. నా పేరు మిర్యాల నాగరమాదేవి. నేను గన్నవరం నుండి వచ్చాను. ముందుగా మన ఆధ్యాత్మిక పరమ గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. మనం విజ్ఞాన భైరవ తంత్ర 2వ పుస్తకంలోని విశేషాలను మనం చెప్పుకుంటూ వస్తున్నాం. గత ఎపిసోడ్లో మనం కేంద్రీకృతం కొరకు పద్ధతిలో అనే అధ్యాయంలో ప్రారంభించుకునే ముందు కొన్ని అద్భుతమైనటువంటి విషయాలను మనకు తెలియచేశాడు. ఆ విషయాలను మనం తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. అక్కడే మనం కేంద్రం, ఉనికి, స్వయం నిజ స్థితిత్వము, హారాకిరి, మరి వెన్నెపొట్టె అనేటువంటి పదాలకు అర్థాలను మనం తెలుసుకుని ఉన్నాం. అట్లాగే మనిషి కేంద్రంతో పుడతాడు, కానీ దాన్ని విస్మరణశీలత్వంతో ఉంటాడు అని మనం తెలుసుకున్నాం. అట్లాగే మరి అబ్రహాం మాస్లో స్వయం నిజస్థితిత్వం అనే పదాన్ని ఉపయోగిస్తాడు, కానీ సాత్రే మనిషి విసిరివేయబడ్డాడేమో ఈ లోకానికి అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తాడు. ఎప్పుడైతే తాను విసిరివేయబడ్డాడు అని అనుకుంటాడో అప్పుడు బెంగ, ఆదుర్త, భయము, దుఃఖము ఇవన్నీ కలుగుతాయి అని గత ఎపిసోడ్లో మనం చెప్పుకుని ఉన్నాం. దానికి కొనసాగింపే మనం ఇప్పుడు మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. అదే కేంద్రం అంటేనే మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆత్మ అన్న, దైవము అన్న, చైతన్యము అన్న, కేంద్రము అన్న ఒక్కటే. కానీ ఈ పుస్తకంలో కేంద్రం అన్న పదాన్నే ఎక్కువగా ఉపయోగిస్తూ వస్తున్నాడు. కాబట్టి మనం కూడా దానితోనే విషయాలను తెలుసుకోవటానికి మన ప్రయత్నం మనం చేద్దాం. ధార్మికుడైనటువంటి వ్యక్తి కేంద్రంతో అనుసంధానమై ఉంటాడు. ధార్మికుడు అంటే ధర్మంతో ఉన్నటువంటి వాడు ధార్మికుడు. అంటే ధర్మవర్తనమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఎవరైతే ఉంటారో వాళ్ళు కేంద్రంతో అనుసంధానమై ఉంటారు. అంటే వాళ్ళు దైవత్వంతో అనుసంధానమై ఉంటారు. తెలియకపోవచ్చు, తాను దైవాన్ని అన్న విషయం తెలియకపోవచ్చు, కానీ దానితో ఎంతో కొంత అనుసంధానమై ఉండటం అనేది జరుగుతుంది. మరి అధార్మికుడు ఏం చేస్తాడు? మరి ప్రపంచానికి వ్యతిరేకంగా ఉంటాడు. అంటే ప్రతి ఒక్క విషయానికి కూడా తన జీవితంలో పుట్టినప్పటి నుంచి మరి పెరిగి పెద్దయ్యే క్రమంలో తాను ఎన్నైతే కష్టాలు, లేకపోతే దుఃఖాలు, సుఖాలు, లేకపోతే తన అవగాహనతో వీటిని పెంపొందించలేకపోతున్నాడు, ఈ అన్ని విషయాల యొక్క సమూలమైనటువంటి సమగ్ర సమాచారాన్ని గనక మనం తీసుకున్నప్పుడు ఆ ధార్మికుడైనటువంటి వ్యక్తి ఈ ప్రపంచానికి వ్యతిరేకంగానే ఉంటాడు. ధార్మికుడేమో ఆ దైవత్వంతో అనుసంధానమై ఉంటాడు. అధార్మికుడేమో అసలు అతనికి ధర్మము అన్నది కూడా తెలియదు, ఎలా పాటించాలో తెలియదు, ఎలా జీవించాలో తెలియదు.
ఎలా నడుచుకోవాలో తెలియదు. అసలు దేనికోసం పుట్టాడో తెలియదు. ఎందుకోసం పుట్టాడో తెలియదు. కనీసం తెలుసుకోవాలి అనేటువంటి ఒకానొక లక్ష్యం కూడా అతనికి ఉండకుండానే ఉంటాడు. అంటే చిన్న చిన్న పదాలనే ఉపయోగిస్తాడు రజనీష్. కానీ ఒక్కొక్క వాక్యానికి వెనకాల అపరిమితమైనటువంటి భావం దాగి ఉంది. ఒక్క చిన్న పదాన్ని, చిన్న చిన్న పదాలనే చెప్తాడు. మనం తవ్వుకుంటూ వెడితే మన మూలాల్లోకి మనం వెళ్ళిపోవాలి. అది అసలైనటువంటి లక్ష్యం అన్నమాట. అట్లాగే ఇంకొక విషయాన్ని మనకు తెలియచేస్తున్నాడు. ఏంటంటే విశ్వం అనేక పరిమాణాలతో ఉంటుంది. అంటే చూడండి, చెట్లు ఉంటాయి, అట్లాగే కొండలు ఉంటాయి, అట్లాగే గ్రహాలు ఉన్నాయి, మరి నక్షత్రాలు ఉన్నాయి, మరి జంతువులు ఉన్నాయి. మరి ఇవన్నీ కనుక తీసుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క పరిమాణం. అంటే శిలలు ఉన్నాయి, అంటే రాళ్ళు ఉన్నాయి, మరి వృక్షాల్లో రకరకాలైనటువంటి వృక్షాలు ఉన్నాయి చూడండి. అంటే గుల్మము అంటాం, అంటే పొదల్లాగా ఉంటాయి. అవి ఎత్తుకి ఎదగవు. ఆ మొక్కలు ఎంతైనా సరే గుబురుగా మాత్రమే పెరుగుతూ వస్తాయి తప్ప ఆకాశంలో ఎత్తుకి ఎదగవు. మరి ఇంకా చిన్న చిన్న మొక్కలనేవి ఉన్నాయి. అట్లా కాకుండా మీకు ముళ్ళ మొక్కలు వగైరాలు ఉన్నాయి. అట్లాగే మహావృక్షాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్క పరిమాణంతో ఉంటున్నాయి. అట్లాగే కొండలు ఉంటున్నాయి. అట్లాగే మీకు గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాలన్నీ కూడా ఒక్కొక్క పరిమాణమే. ఇవన్నీ కూడా అవి ఉంటూ అవి విశ్వంతో అనుసంధానమై వాటికి తెలిసినా తెలియకపోయినా, అంటే చెట్లకి తెలియదు, కొండలకి తెలియదు, గ్రహాలకి తెలియదు, కానీ పశుపక్షాదులకు తెలియదు. కానీ అవన్నీ కూడా విశ్వంతో శృతి చేయబడే ఉన్నాయి. ఒక్క మానవుడు మాత్రమే ఆ విశ్వంతో శృతి చేయబడట్లేదు. అంటే తన లోపలికి తెలుసుకోలేకపోతున్నాడు. అంటే చెట్టుకి ఒక ఎరుక ఉంటుందా? తనకు బిడ్డ పుట్టింది అంటే మొక్కకి ఆ వేళ్ల నుంచి మరో మొక్క పుట్టినప్పుడు నాకు బిడ్డ పుట్టింది, మళ్ళీ ఆ మొక్కకి ఇంకో బిడ్డ పుట్టింది అనేటువంటి ఎరుక చెట్టుకుందా? లేదు. అట్లాగే ఏది దేన్ని తీసుకున్నా, ఒక జంతువుని తీసుకున్నా దానికి ఆ ఎరుక ఉండదు. కానీ అవి ఎలా ఉంటాయి? ఒకానొక ఆనంద స్థితుల్లో ఉంటాయి. వాటికి అసలు దుఃఖం తెలియదు, బాధ తెలియదు, కోరిక కూడా దానికి తెలియదు. ఒక ఒక జంతువుని కనుక మనం తీసుకుంటే, అంటే మన దగ్గర మన చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉండే జంతువుల్ని కానీ, లేదా అడవుల్లో ఉన్నటువంటి జంతువుల్ని కానీ మీరు తీసుకున్నప్పుడు దానికి ఏదైనా గాయమైనప్పుడు ఆ జంతువుల దగ్గరికి వెళ్ళి మనం ఏమైనా దానికి కట్టుకట్టి డాక్టర్ చేత ఇంజెక్షన్స్ ఇప్పించి దాని నోట్లో మందు ఏమైనా వేస్తున్నామా? లేదు కదా. కానీ అవి వాటంతట అవిగానే హీల్ చేసుకుంటున్నాయి. అంటే అక్కడ నయమైపోతున్నాయి. దానికి ఏదైనా గాయమైనా సృష్టిలో, ప్రకృతిలో ఆ గాయం దానంతట అదే మానిపోతోంది. అదే ప్రకృతి మరి మనిషిలో కూడా ఉన్నది. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? చిన్న అనారోగ్యం రాగానే తన లోపల ఉన్నటువంటి ఆ స్వయం నిజస్థితిత్వాన్ని తెలుసుకోలేక వెంటనే వైద్యం దగ్గరకు పరుగులు తీస్తున్నాడు. మళ్ళీ అక్కడ కూడా ఒక్కొక్క మనిషిని ఈ రోజున సమాజంలో మనం గనక తీసుకుంటే ఒక్కొక్క మనిషి ఒకేసారి ఒక అనారోగ్యానికి అటు అల్లోపతి మందు వాడుతున్నాడు, అటు హోమియో మందు వాడుతున్నాడు, అటు ఆయుర్వేదం 3 రకాలైనటువంటి మందుల్ని ఒకేసారి తన శరీరంలోకి పంపించుకుంటూ ఉన్నాడు. అంటే ఆ 3 రకాలైన మందుల ద్వారా తన శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని తొలగించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ తన లోపల ఆ దైవత్వము, ఆ శక్తి అనేది ఉంది అనేటువంటి విషయం తెలుసుకోలేకపోతున్నాడు. ఆ అనారోగ్యానికి మూల కారణం ఏదైతే ఉంటుందో ఆ కారణాన్ని తెలుసుకున్న రోజున అనారోగ్యం దానంతట అదిగానే తొలగిపోతుంది. అంటే తన మూలాల్లోకి తాను వెళ్ళలేకపోతున్నాడు. తానే స్వయంగా దైవమై ఉండి కూడా అజ్ఞానంతో ఉంటున్నాడు. అంటే విసిరి పారేసినట్లుగా, సాత్రే అన్నట్లుగా ఈ లోకంలోకి నేను విసిరివేయబడ్డానేమో,
లేకపోతే నాకు ఎందుకు ఈ కష్టం వచ్చింది, నాకు ఎందుకు ఈ అనారోగ్యం వచ్చింది, మరి దీనికి కారణం నేను కాదు అని అనుకుంటున్నాడు. కానీ కారణం తానే. తన ఆలోచనల ద్వారా, తన మాట ద్వారా, తన చేత ద్వారా తానే సృష్టించుకుంటూ తనకు తెలియకుండా తానే దాంట్లో ఇరుక్కుని పోయి నన్ను రక్షించేవాడు లేడు అనేటువంటి భ్రాంతుల్లో ఉంటున్నాడు. కానీ ఆ విశ్వంలో మనం శృతి చేయబడే ఉన్నాము అని గుర్తు చేస్తున్నాడు శివుడు పార్వతీమాతకు. అందుకే ఒక చెట్టుకి ఒక గాలివాన వచ్చిందనుకోండి, ఆ గాలికి ఒక చెట్టు కొమ్మ విరిగిపోయినా లేదా గాలివాన వస్తోందని తెలిసినా మనకి మానవునికి ఉన్నంత ఆదుర్ద, బెంగ వాటికి ఉండవు. దాని స్థాయిల్లో కొద్దిపాటి తత్వం అనేది ఒకటి ఉంటుంది, కానీ మానవుల్లాగా ఉండదు. అందుచేత మనిషి విశ్వంతో శృతి చేయబడి ఉండటమే బ్రహ్మానందం. అంటే తనని తాను లోపల ఉన్నటువంటి దైవత్వంతో, తనను తాను తన లోపల ఉన్నటువంటి దైవత్వంతో అనుసంధానం గనక చేసుకుంటే ఆ తరువాతి కాలంలో తాను అదే అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు మనిషికి ఏ రకమైనటువంటి శారీరక మానసికమైనటువంటి బాధలు దుఃఖాలు వచ్చినా అతను సాక్షితత్వంలోనే ఉండగలుగుతాడు. అది నాకు కాదు, నా దేహానికి జరుగుతుంది అనేటువంటి భావన అప్పుడు వస్తుంది. అందుకే ఇదే విశ్వంతో శృతి కలిగి ఉండటం అంటే, ఆ విశ్వంతో శృతి కలిగి ఉండటం బ్రహ్మానందం, అదే పరమానందం. వైరంతో ఉండటమే బాధ. అంటే దానితో నీ లోపల ఉన్నటువంటి చైతన్యంతో నువ్వు అనుసంధానమే లేకుండా ఉండటమే, విరోధత్వంతో ఉండటమే, అంటే తెలుసుకోకుండా ఉండటమే, తెలుసుకున్న మూర్ఖత్వంతో ఉండటమే అదే బాధకి దుఃఖానికి మూల కారణమవుతుంది. అందుచేత మన లోపల ఉన్నటువంటి ఆ విశ్వంతో శృతి కలిగి మనం ఉండాలి. అందుకోసమే ఈ ధ్యాన పద్ధతులు. మరి ఎంతోమంది మహానుభావులు ఈ భూమి మీద జన్మ తీసుకుని మరి నీలోనే దైవం ఉంది అని చెప్పటానికి తరతరాలుగా, అంటే కాలాలుగా, తరాలు కూడా కాదు కాలాలుగా మనం తీసుకున్నప్పుడు వాళ్ళు మనకి తెలియచేస్తూనే వస్తున్నారు. కానీ నీవు ఎప్పుడైతే ఆ అర్హతను నీవు సంపాదించుకుంటావో అప్పుడు మాత్రమే నీవు ఆ విశ్వంతో శృతి చేయబడి ఉన్నాను అని నీవు తెలుసుకోగలుగుతావు. అట్లాగే ఇంకొక విషయంలోకి ప్రవేశిస్తున్నాడు. ఏంటంటే మనిషి పుట్టినప్పుడు ప్రత్యేకమైనటువంటి కేంద్రంలోనే, హారాలోనే పుడతాడు. అంటే మళ్ళీ మళ్ళీ మనకి గుర్తు చేస్తూ వస్తాడనమాట. అంటే హార అంటే మనం చెప్పుకున్నాం వెన్నెముక అని. ఆ వెన్నెముకలో ఏముంది అంటే మనం చెప్పుకున్నాం నాడీ మండల కూడళ్ళే షట్చక్రాలు. అక్కడే నువ్వు హారాలోనే, అంటే హారాతోనే నువ్వు పుడతావు. అది లేకుండా, వెన్నెముక లేకుండా మనిషి మనుగడ సాగించలేడు. వెన్నెముక లేకుండా మనిషి నిలబడలేడు. ఆ వెన్నెముక లేకుండా మనిషి కూర్చోలేడు. ఆ వెన్నెముక లేకుండా మనిషి పడుకోలేడు. ఆఖరికి నీ లోపలి భావాలు ఏమున్నాయో అవన్నీ తెలియచేసేది కూడా ఆ వెన్నెముకలో ఉన్నటువంటి ఆ నాడీ మండల కేంద్రాలే. అంటే ఒక గురువు నిన్ను చూడగానే నీ లోపలి భావం, నిన్ను చూడగానే నీ లోపలి భావము, అట్లాగే నీవు మాట్లాడగానే నీవు ఏ చక్రాస్థానంలో ఉన్నావో ఆ గురువులు కనిపెట్టగలరు. ఆ పరిజ్ఞానం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా కనిపెట్టగలరు. అంటే ఏ స్థితుల్లో ఉన్నావో నువ్వు బయటికి నేను ఒకానొక మంచి స్థితుల్లో ఉన్నానని చెప్పచ్చు, కానీ నీ లోపల ఉన్నటువంటి ఆ వెన్నెముకని చూసినప్పుడు, దర్శించినప్పుడు ఆ మహానుభావులకి అందరికీ కూడా ఈ విషయం తెలిసే ఉంటుంది. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి కూడా ఈ విషయాలు అన్నీ తెలుసు. మనిషిని ఒక్కసారి చూడగానే అతని మూలంతో సహా పత్రిగారు చెప్పగలిగేవాళ్ళు. మరి ఆయనతో కలిసి జీవించటం మరి మా మహద్భాగ్యంగా మేము భావిస్తూ ఉన్నాం. అట్లాగే ఈ పొట్టతో ఉంటాడు, అంటే నాభి కేంద్రంగా ఉంది కదా,
హారాలో పుడతాడు కదా, అదే కేంద్రం అని చెప్తున్నాడు కదా. శ్వాస తీసుకునేటప్పుడు మనిషి అంటే ఒక శిశువు ప్రారంభంలో అంటే పుట్టిన తరువాత శ్వాస తీసుకునేది పొట్టతోనే శ్వాస తీసుకునేవాడు. చూడండి, అందుకనే ఒక పసిబిడ్డను గనక మీరు పడుకోబెడితే నిద్రపోతూ ఉన్నప్పుడు మీరు గమనిస్తే గనక, అంటే చూడటం వేరు, గమనించటం వేరు అని చెప్తాడు జిడ్డు కృష్ణమూర్తి. అంటే ఒక ఆర్ట్ గ్యాలరీ ఉందనుకోండి, ఒక చిత్రకళా ప్రదర్శన జరుగుతోంది అని అనుకోండి. అప్పుడు ఆ చిత్రాలను గీయటము, దానిలో ప్రవేశము, ప్రావీణ్యము లేనటువంటి కొంతమంది వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ లోపలికి వెళ్ళి ఒక్కసారి తిరిగి వెనక్కి వచ్చేస్తారు. కానీ అదే చిత్రకారులు లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళు, ఓహో, నేను ఈ బొమ్మని గీసేటప్పుడు నేను ఈ గీతని ఇలా గీశాను, వీళ్ళు ఇలా మార్చి గీశారు, నేను ఈ రంగుని అంటే 2 రంగులు కలిపితే కాంబినేషన్ కలర్స్ కలిపినప్పుడు ఒక ఒక మంచి రంగు వస్తుంది, మరి నేను ఈ రంగుల్ని కలిపాను, వాళ్ళు ఆ రంగుల్ని కలిపారు, ఇలా కూడా చేయొచ్చు అనేటువంటి ఒక గమనిక అనేది ఉంటుంది. అందుకని మీరు ఒక పసిబిడ్డను గనక తీసుకొని ఆ పసిబిడ్డను గనక చూస్తే ఆ పసిబిడ్డ యొక్క పొట్ట కిందకి కిందకి పైకి కిందకి పైకి మీకు రిథమిక్గా జరుగుతూ ఉండటం అనే దాన్ని మీరు గమనిస్తారు. మీరు ఇప్పటికే ఎంతమంది పిల్లల్ని పెంచి ఉండవచ్చుగాక, కానీ ఇప్పుడు గనక చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. కానీ క్రమక్రమంగా అది తొలగిపోతుంది. ఆ కేంద్రం నుంచి మరో కేంద్రంలోకి ఆ శిశువు ఎదగటం అనేది జరుగుతుంది. అంటే అది ఉపకేంద్రంగా మారుతుంది అని చెప్తాడు. అందుకే అది ఒక పిల్లవాడు బాల్యంలో గనక ప్రేమింపబడకపోతే అతను ఇంకా తన జీవిత కాలంలో ఎప్పుడు ప్రేమించలేడు. అంటే హృదయం ఒక ఉపకేంద్రంగా మారుతుంది. అంటే హారాలో ఉన్నటువంటి నాభి కేంద్రం నుండి అతనికి ఇది అసలైనటువంటి కేంద్రమే, నాభి కేంద్రం. కానీ ఒక హృదయ కేంద్రం అనేది ఒక ఉపకేంద్రంగా ఏర్పడుతుంది అని చెప్తాడు. చూడండి, పసిపిల్లలు ఆ పసిపిల్లల్ని మీరు ప్రేమిస్తేనే ఆ పసిపిల్లవాడు సరి అయినటువంటి క్రమంలో ఎదుగుతాడు. ఆ పసిపిల్లవాడు గనక ప్రేమింపబడకపోతే ఇక అతను సమాజంలో ఏ ఒక్కరిని ప్రేమించలేడు. అసలు ఆ ప్రేమ అనేదే అసలు లేనే లేదు, అంతా ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి మాత్రమే ఉంది అని చెప్తాడు. అందుకే ఆ పసిపిల్లల్ని పెంచేటప్పుడు ఆ తల్లి, తండ్రి, ఆ కుటుంబము అంతా కూడా ఆ ప్రేమను పంచి ఇవ్వాలి. అంతేకాదు, ఒక బిడ్డకు జన్మనివ్వాలి అని అనుకుంటే ఆ బిడ్డకు మేము ప్రేమను పంచుతాము. సాదరపూర్వకంగా నా కుటుంబంలోకి ఆ బిడ్డను ఆహ్వానిస్తున్నాము అని గనక ఆ తల్లి, తండ్రి తలచుకొని ఆ బిడ్డకు జన్మని ఇస్తే గనక ఆ బిడ్డ ఆ ప్రేమతత్వాన్ని పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది లేకుండా ఆ తరువాత కూడా అనేక కారణాల వలన ఆ బిడ్డకు ప్రేమని గనక ఇవ్వలేకపోతే ఇంకా ఆ హృదయ కేంద్రమే విచ్చుకోబడదు. నేటి సమాజంలో గనక మనం తీసుకుంటే, నా పక్కన ఉన్నటువంటి అంటే మా ఇంటిలో ఒక 5 కుటుంబాల వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే ఇళ్ళు ఒకే ప్రాంగణంలో ఉన్న ఇళ్లల్లో ఒక మేడము జడ్పీ టీచర్. అయితే ఆమెకి పల్లెటూరుకి వెళ్ళాలంటే తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరాలి. వాళ్ళకు చిన్న పాప, పసి పాప, ఒక ఆయమ్మని పెట్టేశారు. ఈ హడావిడిలో ఈవిడ వంట చేసుకోవటం, మరి ఆ క్యారేజ్ పెట్టేసుకోవటం చేస్తూ ఆ అన్నం వండేటప్పుడు ఆ అన్నం చాలా బిరుసుగా ఉండేది. అట్లాగే ఆవిడ బంగాళదుంపల వేపుడు వేసుకుంది. ఆ బంగాళదుంపల వేపుడు వేసుకున్నప్పుడు తర్వాత ఆయమ్మ వచ్చినప్పుడు ఆ అన్నం తీసుకుంది.
ఆ బంగాళదుంపల వేపుడు పెడతాంది. ఆ అన్నం మెతుకు నలగట్లేదు. ఆ బంగాళదుంపల వేపుడేమో చాలా ఎర్రగా వేపబడి ఉంది. ఆ పసిబిడ్డకి నోట్లో పెడుతుంటే ఆ పసిబిడ్డ మింగలేకపోతోంది. ఆయమ్మ తల్లి కాదు. ఆవిడేం చేస్తుంది, మింగుతావా లేదా, మింగుతావా లేదా అంటూ ప్రతిసారి ఒక ముద్ద నోట్లో పెట్టడం, కాసిన్ని నీళ్లు పోసేయటం. ఆ బిడ్డ క్యార్ క్యార్ క్యార్‌మని ఏడుపు. ఏమిటి అని చూస్తే ఇది. అప్పుడు హృదయం ద్రవించిపోయింది. అంటే ఆ బిడ్డ యొక్క స్థితి ఎట్లా ఉంది? ఆ తల్లి ప్రేమ అక్కడ లేదు. ఆ పసిబిడ్డకి ఎటువంటి ఆహారము పెట్టబడాలో అటువంటి ఆహారం పెట్టబడట్లేదు. అంత బిరుసుగా, అంత ఫ్రై అయిపోయినటువంటి ఆ వేపుడు ఆ పసిబిడ్డకి నోట్లోకి ఎలా పెడుతుంది? అంటే అక్కడ ప్రేమతత్వం లేదు కదా! ఎప్పుడైతే ఆ ప్రేమతత్వం ఉండదో, ఆ బిడ్డ ఎదిగిన తర్వాత కూడా ఈ రోజున మరి వృద్ధాశ్రమాలు వస్తున్నాయంటే కారణం ఇదే. నీవు నేను పుట్టిన తర్వాత నువ్వు ఆయమ్మలకిస్తున్నావు, లేదా నన్ను హాస్టల్‌లో ఉంచేస్తున్నావు. ఇప్పుడు నేను విదేశాల్లో ఉంటున్నాను. నీకు డబ్బు నేను పంపిస్తా. నువ్వు కూడా వృద్ధాశ్రమాల్లో ఉండు అని చెప్తున్నాడు. కాలం ఇట్లా ఉంది. అందుకే గత కాలంలోకి గనక మనం వెడితే ఆ తల్లి బిడ్డల యొక్క మమకారం అత్యద్భుతంగా ఉండేది. ఇది సొసైటీలో అంటే ఆమెను తప్పు పట్టట్లేదు. కానీ ఆమె యొక్క స్థితి అది. ఇట్లా ఎంతోమంది తల్లుల యొక్క వేదన ఇట్లా ఉంది. ఈ తల్లుల యొక్క వేదన ఆ బిడ్డల మీద ప్రసరించినప్పుడు, ఆ బిడ్డ జీవితంలో ఎదిగినప్పుడు ఒక ప్రేమతత్వమే లేకపోతే అతను తాను చేసేటువంటి ఆ వృత్తి, వ్యాపార, ఉద్యోగాదుల్లో కర్కశత్వమే ఉంటుంది తప్ప ఎక్కడ ఆ ప్రేమని తాను పొందలేకపోవటం వలన తాను పంచలేకపోతాడు. అందుకే సమాజంలో మార్పు రావలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ తల్లి, తండ్రి, కుటుంబం ఇంకా సమాజం ఉంటుంది. ఈ సమాజం ద్వారా కూడా ఈ హృదయ కేంద్రం అనేది పెరుగుతుంది అని చెప్తున్నాడు. అంటే సమాజం అంటే ఏంటి? నేను నా ఇంటి చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాతావరణం. అంటే కొంతవరకు లేదా తాను బయటకి పాఠశాలకు పంపించినప్పుడు ఆ పాఠశాలలో ఉన్నటువంటి వాతావరణం. తర్వాత మరి కళాశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణం. మరి ఇదే సమాజం అంటే. మరి ఈ సమాజంలో కూడా ఏది పెరుగుతుంది అంటే ఈ హృదయ కేంద్రము పెరుగుతుంది. కానీ చాలామంది ప్రేమను గురించి గంటలు గంటలు ఉపన్యాసాలను ఇస్తారంట. ప్రేమను గురించి మాట్లాడతారంట. ప్రేమను గురించి మీకు ఎన్ని కొటేషన్స్ కావాలో అన్ని కొటేషన్స్‌ని ఇచ్చేస్తారంట. కానీ వాళ్ళకి ఆ ప్రేమ తత్వమే తెలియదు. ఆ ప్రేమ లేకుండానే జీవిస్తూ ఉన్నారు. కనుక ఎక్కడ ఉంది మార్పు, ఎక్కడ రావాలి అంటే నీవు సహజంగానే నీ లోపలే ప్రేమ అనేది ఉంది. ఆ హృదయ కేంద్రం అంటే హృదయం అంటే గుండె కాదు. హృదయ కేంద్రము అంటే గుండె కాదు. ఆ ప్రేమ కేంద్రం, ప్రేమ తత్వం పెంపొందటం. ఆ ప్రేమ తత్వాన్ని నీవు బాల్యంలో ఎంతగా ఇవ్వగలిగితే నీవు ఆ బిడ్డకి అంత జీవితకాలంలో అంత ప్రేమతో ఆ బిడ్డ ఉంటాడు. అందుకనే మనం ప్రతి ఒక్కళ్ళము జాగరూకతతో ఉంటూ ఆ బిడ్డ యొక్క పెంపకాన్ని మనం చూసుకోవాల్సి ఉంటుంది. సరే, నేను ఎదిగిపోయాను. ఇప్పుడు నాలో నేను ఆ ప్రేమతత్వాన్ని ఎలా పెంపొందించుకోవాలి? నీ నాభి కేంద్రం అసలైనటువంటి కేంద్రము. అంటే అది ఇవ్వబడినటువంటి కేంద్రము. దానిని నీవు ఏమీ అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ నీవు దానిని కనుక్కోవాలి, దానిని తెలుసుకోవాలి. కానీ హృదయ కేంద్రం నీవుగా ఏర్పరచుకున్నటువంటిది. అంటే ఉపఫలితంగా వచ్చినటువంటి కేంద్రం హృదయ కేంద్రం. ఈ హృదయ కేంద్రంలో నీవు ఈ క్షణంలో అంటే ఈ జ్ఞానాన్ని తీసుకున్న తరువాత నా చిన్నతనంలో నా తల్లిదండ్రులు నాకు ప్రేమను ఇవ్వలేకపోయారు. అది నాకు లోపంగా ఉంది. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? ఈ ప్రేమతత్వాన్ని నాలో పెంపొందించుకొని నేను అందరిలోనూ ఆ ప్రేమను చూడాలి. అట్లాగే అందరికీ నేను ప్రేమను పంచాలి అని గనక నీవు అనుకుంటే
ఆ కేంద్రాన్ని నీవు ఎంతైనా వికసింపచేసుకోవచ్చు. అందుచేత మనం మన హృదయ కేంద్రాన్ని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక కేంద్రం ఉంది అని చెప్తాడు. అదేంటంటే తల ఉపకేంద్రంగా ఎదుగుతుంది. ఈ తల ఉపకేంద్రంగా ఎదిగితే ఇది ఏముంటుంది అంటే మేధస్సు. తల అంటే మేధస్సు కదా. తర్కం, అట్లాగే చదువు, శిక్షణ, ఇటువంటి విషయాలన్నీ ఏవైతే ఉన్నాయో అది తల కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్తున్నాడు. మరి ఈ తల కేంద్రంగా అభివృద్ధి చెందేటప్పుడు ఈ తల కేంద్రానికి, ఈ నాభి కేంద్రానికి నీకు దూరం ఉంది. కానీ హృదయ కేంద్రానికి, నీ నాభి కేంద్రానికి దగ్గరగా ఉన్నావు. అంటే నీవు ఆనంద స్థితుల్లో ఉన్నప్పుడు నీవు నాభి కేంద్రంలో ఉంటే ఆనంద స్థితి. ఒకవేళ హృదయ కేంద్రంలో ఉన్నా లేదా తల కేంద్రంలో ఉన్నా నీకు ఆనంద స్థితి వచ్చినప్పుడు నీవు నాభి కేంద్రంలోకే వచ్చి చేరుకుంటావు. ఈ తల కేంద్రం గురించి మనం మరింత వివరంగా మరి తరువాతి ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. మళ్ళీ ఒక్కసారి నాభి కేంద్రము అసలైనటువంటి కేంద్రము, అది ఇవ్వబడినటువంటి కేంద్రము. దానిని నీవు పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం లేదు. దానిని నీవు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హృదయ కేంద్రం నీవు పెంపొందించుకోవాల్సినటువంటి కేంద్రము. అట్లాగే తల కేంద్రము, ఈ తల కేంద్రం కూడా సమాజము ద్వారా అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఈ రోజుకి మనం ఇక్కడితో ఆపుకుందాము. మరి తరువాత ఎపిసోడ్లో ఈ తల కేంద్రము, హృదయ కేంద్రాన్ని గురించి, నాభి కేంద్రాన్ని గురించి మరిన్ని విశేషాలను మనం తెలుసుకోవటానికి మన ప్రయత్నం మనం చేద్దాం. మరి ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించుకుందాం. మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.